సినిమాలో మా అంటే అందరూ క్రూ అందరూ టెక్నీషియన్స్ గానీ, యాక్టర్స్ గానీ అందరూ ఎంత తపన పడతారు, ఎంత తపన పడితే ఇక్కడికొస్తారనే చెప్తున్నాను అది. హ్మ్. అది చెప్పడానికి అది చెప్పాను. బికాజ్ ఎంతో తపనుంటే గానీ మీరు వచ్చి సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేయలేరండి. కరెక్ట్ సార్. అసలు మార్నింగ్ 4కి లెగుస్తారంటే ఎవరైనా లెగుస్తారా ఈ రోజుల్లో? అంటే జనరల్‌గా ఇప్పుడున్న జెన్‌జీ అవ్వచ్చు. అంటే వర్క్ నేను కంపల్సరీ 9:00 ఉండాలి ఇవాళ ఆఫీస్‌లో ఉంటే లెగుస్తారు తప్ప అవును. ఇట్స్ నౌ ఇట్ ఈస్ 9:00, 11:00 కదా! సార్ 7కి ఫస్ట్ షాట్ తీసే ప్రొడక్షన్ హౌస్‌లు ఇప్పటికి చాలా ఉన్నాయి అయ్యో! ఇండస్ట్రీలో. 100% ఆ! అంటే మేము చేసాం. మా క్యాస్ట్ మూవీలో 7:00 షాట్ పడేదంతే. హ్మ్. 100%. 7కి షాట్ పడాలంటే ఎన్నింటికి లేసి ఎన్నింటికి రెడీ ఫస్టు అవ్వాలి. లైట్ ఎన్ని గంటలకెళ్ళి ఉండాలి హ్మ్. సెట్‌కి? ఫస్ట్ వెహికల్ ఎన్ని గంటలకెళ్ళి ఎన్నింటికెళ్ళి ఉండాలి? ఉండాలి. సో, సినిమా ఈజ్ నాట్ ఏ ఈజీ టాస్క్. ఆ! సో, ఎంతో ప్రేమించేవాళ్ళున్నారు. ఎంతో కష్టపడేవాళ్ళున్నారని చెప్పడానికి నేను ఐ వాంట్ టు టెల్ థాట్. అయితే ఇన్ని కష్టాలున్నాయి. ఇంత ఇబ్బంది పడుతున్నారు. అయినా సినిమాని వదలట్లేదు. మీ కష్టాన్ని దేవుడు గుర్తించా మీకు పెద్దీలో ఛాన్స్ వచ్చేలా చేసింది? అనుకోవచ్చా? డెఫినెట్‌గా అండి. రామ్ చరణ్ గారు ఈజ్ ఎ వండర్‌ఫుల్ పర్సన్ గదా! హ్మ్. సో, ఆయనతో చేయాలని, బుచ్చిబాబు గారితో చేయాలని చాలా ఉంది. హ్మ్. మనసులో ఉంది. కాకపోతే ఇటు క్యాస్ట్ సినిమా చేస్తున్నాను. హ్మ్. అంటే డేట్స్ అడ్జస్ట్ చేయగలని నేను ఎప్పుడు వెళ్ళలేదు. హ్మ్. ఒక్కసారి వెళ్ళాను. మా బుచ్చిబాబు గారి దగ్గర కలిసాను. సో, బై లక్ అండ్ ఛాన్స్ అక్కడి నుంచి కాలొచ్చింది. మీరెళ్లి వచ్చిన తర్వాత ఎన్ని రోజులకి కాలొచ్చింది? నేను చాలా రోజుల ముందు కలిసాను. హ్మ్. అసలు ఆల్మోస్ట్ సినిమా స్టార్ట్ అయ్యే టైంలో ఆఫీస్ తీసిన తర్వాత కపుల్ ఆఫ్ టైమ్స్ వెళ్ళాను. హ్మ్. దాని తర్వాత ఇంకా మళ్ళీ అదర్ థింగ్స్‌లో పడిపోయాం. ఓకే. సో, లక్కీగా అంటే ఈ సెకండ్ హాఫ్ అనేది లాస్ట్‌లో స్టార్ట్ చేశారు. ఐ ఓకే. థింక్ షూటింగ్. నవంబర్ అలాగా హ్మ్. స్టార్ట్ చేశారు. ఒకసారి స్టార్ట్ చేయగానే దెన్ అప్పుడు మళ్ళీ రివైజ్ చేస్తారు కదా! ఎవరెవరు కావాలని. హ్మ్. బట్ ఆయన చెప్పిన వెంటనే నాకు చాలా లో టైమ్‌లో చెప్పారనమాట. హ్మ్. ఇప్పుడు 10 డేస్‌లో షూట్ స్టార్ట్ అవుతుందనంగా నాకు తెలిసింది. హ్మ్. సో, అప్పటికప్పుడు ఇంకా వి షుడ్ డూ సిక్స్ ప్యాక్. అబ్బా! ఆ! సిక్స్ ప్యాక్ చేయాలి. కుస్తీ ఫైట్‌కి రెడీ అయ్యి ఉండాలనమాట. ఆ! ఓకే. సో, దెన్ కుస్తీ ఫైట్ ప్రాక్టీస్ చేస్తూ మరి 3 అవర్స్ జిమ్ చేస్తూ మార్నింగ్ 3 అవర్స్ ఇది. ఓకే. సో, 6 అవర్స్ ఓన్లీ బాడీ ప్రాక్టీస్ ఉండేది. ఇలా వెళ్ళి పడిపోయేవాళ్ళం అంతే సాయంత్రం. ఓకే. పెద్దిలో మీరు శివన్న మనిషి అయితే. యాహ్! శివన్న. అంతేనా? యాహ్! అంటే నిన్నే ఆర్ట్ డైరెక్టర్‌ని కలిసాము. ఇంటర్వ్యూ ఓకే. ఓకే. చేసాం. ఆయన చెప్పారు. హ్మ్. ఆ కుస్తీ సంబంధించిన మొత్తం ఆ సెట్ గాని, మీకందరికి ఉదయాన్నే ఫస్ట్ ట్రైనింగ్ అంట. అవును. తర్వాత షూటింగ్ అంట. అవును. ఆ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఆయన హీరోయిన్ పేరు రమేష్ గారు. ఆ! రావు ఆ! రమేష్ రమేష్ గారు. గారు. హ్మ్. వారి ట్రైనింగ్ అంట మీకు అందరికి. సో, పెద్ది ఎక్స్‌పీరియన్స్ చెప్పండి. రామ్ చరణ్ గారితో గాని, ఆ సెట్ ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా? యెస్. అసలు 'పెద్ది' అనేది సూపర్బ్ వరల్డ్ అండి. ఓకే. అందరూ కూడా ఓన్ చేసేసుకునే వరల్డ్ అది 'పెద్ది' అనేది. హ్మ్. ఆహ్, అంటే అదే చాలా గ్రౌండెడ్ ఎమోషన్స్. ఎమోషన్స్ అన్నీ కూడా చాలా గ్రౌండెడ్‌గా ఉండే ఎమోషన్స్‌ని ఒక వెరీ హై స్కేల్‌లో తీశారు. హ్మ్. వెరీ హై స్కేల్‌లో చూపించారు. సో, అది ప్రతి ఒక్కళ్ళకి నచ్చేస్తదనమాట. అంటే నాట్ ఓన్లీ తెలుగు, హ్మ్. ఎ ఇండియా వైస్‌గా మన ఇండియన్స్ ఎక్కడున్నా సరే అందరికీ అద్భుతంగా నచ్చే ఎమోషన్స్ 'పెద్దిలో' ఉన్నాయి. ఓకే. సో, దట్ ఈస్ ద రీజన్ మీరు ఏదైనా రిలీజ్ అయినా చూడండి ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారో. ఒక సాంగ్ అవును. అవని, టీజర్ అవని, ఎనీథింగ్. సో, రాగానే మనకి అదేదో స్వీట్ తిన్నట్టు తినేస్తున్నారు అందరూ ఇష్టంగా. అందరం ఇష్టంగా తింటాం. అట్లాగా చూడగానే మన విజువల్స్ మనకి ఎక్కేస్తున్నాయి. అంటే బికాస్ ఆఫ్ ద రూటెడ్ ఎమోషన్స్. హ్మ్. సో, అండ్ అందరికీ తెలిసినవే ఉంటాయి. అంటే స్పోర్ట్‌లో ఉండే కష్టాలు. హ్మ్. సో, అది నేను ఎక్కువ చెప్తే మీరు ఎంజాయ్ చేయలేరేమో కాబట్టి అందుకని అహా! మీరు నేను ఓపెన్‌గా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ! కథ ఎలాగో మనం రివీల్ చేయం గానీ, హ్మ్. పెద్ది ప్రమోషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. స్టార్ట్ అయిపోయినాయి. అఫీషియల్‌గానే స్టార్ట్ అయినాయి. యాహ్! యాహ్! కాబట్టి మీరు అవును. మీకు సంబంధించినంత వరకు ఆ లైన్ దాటినంత హ్మ్. వరకు చెప్పొచ్చు. ఇబ్బంది లేదు. హ్మ్. లేదు చాలా బాగుంది. అట్ ద సేమ్ టైమ్ మేమైతే అందరూ ఇలాగా కుస్తీ గదా! ఆ! అందరూ బాడీ బిల్డర్స్‌గా ఉండి దాంట్లో బాగా ఎంజాయ్ చేసామండి. ఫుడ్ గూడా ఎలా ఉండేదంటే అందరూ ఎగ్స్ తినాలి. ప్రతి ఒక్కళ్ళు రోజుకు 20 ఎగ్స్ తినాలి. అవునా? ఆ! అప్పుడు గాని బాడీ హ్మ్. చాలా చికెన్ తినాలి. అంత ప్రొడక్షన్ హౌస్ చాలా చూసుకున్నారు. హ్మ్. అంటే మాకు కావాల్సిన ప్రాపర్ డైట్ ఎప్పుడు చూసినా సో, ఇంక రామ్ చరణ్ గారు ఎలా చేశారో అదే అయితే అర్థం కావట్లేదు. బికాజ్ మేము చేసినప్పుడు ఆయన స్వామ్మాల్లో ఉన్నారు. ఈ ఓకే. కాంట్ ఈజ్ నాన్ వెజ్ కదండీ. అవును. సో, నాన్ వెజ్ తినకుండా అలాంటి బాడీ మెయింటైన్ చేయడం అనేది అసలు మాకైతే ఇంపాసిబుల్. హ్మ్. సో, నాన్ వెజ్ తినకుండా అలాంటి బాడీ చేయడం అంత పర్ఫెక్షన్‌తో అండ్ హీ హాస్ పుట్ ఆన్ సో మచ్ ఆఫ్ వెయిట్.
మేము వెళ్ళినప్పుడు అంటే డిఫరెంట్ డిఫరెంట్ షెడ్యూల్తో డిఫరెంట్ డిఫరెంట్ వెయిట్ ఉన్నారు ఆయన. హ్మ్. ఆ డిఫరెంట్ ఆ వెయిట్స్ని పెంచుకుంటూ ప్రాపర్ ప్లానింగ్ ఉంటే కానీ చేయలేమండి. అవును. బికాజ్ ఇటు షూట్ చేస్తున్నారు, అట్ ది సేమ్ టైం బాడీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని చేస్తున్నారు. హ్మ్. సో షూట్లోనే ఇట్ చేంజ్ ట్రాన్స్ఫర్మేషన్. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ షూట్లో కూడా ఉంది. హ్మ్. మీకు సినిమాలోనూ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది. షూట్ చేసి ఇప్పుడు ఎక్కడ షూట్ ఆగలేదు. హ్మ్. పాస్ట్ ఐ థింక్ 120-130 డేస్ నుంచి షూట్ చేస్తూనే ఉన్నారు. సో అంత మార్నింగ్ ఆయన ఎర్లీ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ షూట్ చేసి మళ్ళీ వెళ్ళి ట్రైన్ అప్ అయ్యి ఈ ఈ షూట్ హడావుల్లో మొత్తం మళ్ళీ డైట్ అంతా ప్రాపర్గా మెయింటైన్ చేసుకుని వెయిట్ వేరియేషన్స్ తీసుకోవాలంటే అస్సలు వేరే వాళ్ళు ఎవ్వరి వల్ల కాదు ఇది. అంటే మీరు చెప్తుంది కూడా కరెక్ట్. ఎందుకంటే స్టోరీ పరంగా కూడా ఒక వ్యక్తి జీవితంలో 10-15 ఇయర్స్ స్పాన్ ఉండే మ్మ్. లైన్ వెత్. అవును. సో నిజంగానే ఆ 10-15 ఏళ్ళలో మనిషి ఎలా మారుతాడో అలా మారుతూ రావాలా అంతే కదా, ఫేజ్కి తగ్గట్టు. ఫేజ్ తగ్గట్టు మారాలి కదా. హ్మ్. సో అవన్నీ అసలు ఇంచ్ టు ఇంచ్ ఆయన ప్రాపర్ డిసిప్లిన్తో హ్మ్. చాలా కేర్ తీసుకుని పెద్ద చేశారండి. సో అండ్ బుచ్చి గారి గురించి చెప్పండి. ఆయన బయట ఎక్కడ కనిపించిన ఇట్లా మాయకంగా చేతులు, నేను ఇదే క్వశ్చన్ ఆర్ట్ డైరెక్టర్ గారిని కూడా అడిగా, ఇలా చేతులు కట్టుకొని ఓకే, చాలా సిగ్గుపడిపోతూ ఉంటారు. బట్ సెట్లో మాత్రం ఎవరి మాట వినరంటే ఆయనకు కావాల్సింది వచ్చేదాకా. మొన్న సుకుమార్ గారు సార్ చెప్పారు కదా సార్, ఆ. ఆయన బయట షార్ట్ అయిపోతే ఇలా ఉంటారు, షార్ట్లో మాత్రం ఫిరోషియస్గా ఉంటారు అని చెప్పి. అది ఎగ్జాక్ట్లీ ట్రూ. హ్మ్. ఒక్కసారి యాక్షన్ చెప్పే ముందు మాత్రం మొత్తం మారిపోతారు. హ్మ్. సో బికాజ్ ఆయన కావాల్సిందే, బికాజ్ ఏంటంటే సెట్స్లో చాలా రోజులు 300-400 పీపుల్ ఉన్నారు. సో వాళ్ళందరినీ మెయింటైన్ చేయాలి, ప్రతి ఒక్కటి చూసుకోవాలి, ఎవ్రీథింగ్ స్పెసిఫిక్గా ఉండాలి. సో వీళ్ళందరినీ మెయింటైన్ చేయాలంటే ఆయనకి ఎంత తప్పని ఉండాలి. ప్లస్ అలా చెప్తే నార్మల్ చెప్తే వినరు కదా. సీరియస్ అవుతారు. డెఫినెట్గా అంటే సీరియస్ ఇన్ సెన్స్ ఆయన Aggressive ఆ అగ్రెషన్లోకి వచ్చేస్తారు. హ్మ్. సీన్లోకి వచ్చేస్తే ఆ అగ్రెషన్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఆయన హ్మ్. ఏదో కావాలని తీసుకొచ్చి నేను అలా కాదు. సో వన్స్ మనం సెట్లో మానిటర్ చూసినప్పుడు ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం కూడా రాకుండా ఉండి అంత అలర్ట్గా ఉండరు. చాలా అలర్ట్ అయిపోతారు ఆయన. హ్మ్. చాలా అలర్ట్గా ఉండి ప్రతి చిన్న ఇంచ్ టు ఇంచ్ చూస్తారు అసలు. ఆయన ఎక్స్ప్రెషన్స్, ప్రతి ఒక్కరు ఎక్స్ప్రెషన్స్ చూసుకోవాలి. ఒక షార్ట్ పెడితే 30-40 మంది యాక్టర్స్ ఉన్నారు. బా. అసలు 30-40 మంది యాక్టర్స్ ఎక్స్ప్రెషన్ చూడాలి. రామ్ చరణ్ గారు స్పెసిఫిక్గా ఆయన అంటే ఈ కెన్, బట్ మిగతా వాళ్ళందరికీ ప్రాపర్గా అది మీరు చెప్తుంటే చాలా పెద్ద స్పాన్లో ఉన్నట్టు. చాలా బిగ్ స్పాన్ అండి ఇది. ఆ. చాలా బిగ్ స్పాన్, డెఫినెట్లీ హ్యూజ్ హిట్ అవబోతుంది. అంటే ఇలాంటి ఒక రోలు, అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, సెకండ్ హాఫ్ అంతా ఉంటారు, హీరోతో కాంబినేషన్ సీన్లు ఉన్నాయి మీకు, శివన్న గారితో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. సో చాలా హీరోలు పెద్ద తరువాత గగన్ లైఫ్ ఖచ్చితంగా మారిపోతుంది. అంటే డెఫినెట్గా అండి, డెఫినెట్గా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా దిస్ ఇస్ గోన్ బిగ్ బ్లాక్ బస్టర్ కాబట్టి డెఫినెట్గా దెర్ విల్ బి డిఫరెన్స్. చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తుంది. ఏదో ఒక పెద్ద సీక్వెన్స్ ఉంది, అది థియేటర్లో ఒక బ్లాస్ట్ అవుద్ది అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. బ్లాస్ట్ అవడం నన్ను అందరు పిచ్చెక్కిపోతారు. అవునా? ఆడియన్స్ ఆ ఫైట్ ఒక ఎక్స్ట్రాడినరీ ఫైట్ అండి. ఓకే. రామ్ చరణ్ గారిని చూసి అసలు ఆ ఫైట్ సీక్వెన్స్ చూసి పీపుల్ విల్ గో మ్యాడ్. అసలు మేము సీన్లో ఉండి యాక్టింగ్ మర్చిపోయి అది చూసేవాళ్ళం. ఒక్కోసారి మర్చిపోతాం అనమాట. అంటే అంత ఎక్స్ట్రాడనరీగా మన ముందే జరుగుతున్నప్పుడు మనం చేయాల్సిన ఎక్స్ప్రెషన్ మర్చిపోయి అది చూసేస్తుంటాం కదా. అట్లా అంత ఇన్వాల్వ్ అయి చేశారండి రామ్ చరణ్ గారు అసలు ఆ ఫైట్ సీక్వెన్స్ మొత్తం కూడా. ఇంకా ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. ఎంతమంది ఉంటారు జనాలు పిచ్చెక్కిపోతారు. ఎక్కువ చెప్పేసేస్తాను అంత. అంటే ఫైట్ మొత్తంలో ఒక 500 మంది ఉంటారు. బట్ ఫైట్ జరిగేదంతా అది ఒక డిఫరెంట్ సినారియో, అది కంప్లీట్ డిఫరెంట్ సినారియో. అసలు అప్పుడు కరెక్ట్గా రామ్ చరణ్ గారి స్టామినా ఏంటో తెలిసిద్ది ఆ ఫైట్తో. ఓకే. ఆ క్యారెక్టర్ హై లెవెల్ రివీల్ అయ్యే క్యారెక్టర్ హై కూడా వస్తుంది అక్కడ. అసలు మీరు ఆ సీక్వెన్స్ కోసం 4-5 సార్లు వెళ్తారు జనాలు. అంత బాగుంటుంది అసలు, చాలా ఎక్స్ట్రాడనరీగా వచ్చింది. దానికోసం ఐ థింక్ అరౌండ్ 15 days పైన షూట్ చేశారండి. అది ఒక్క సీక్వెన్సే. ఒక్క సీక్వెన్సే మొత్తం ఒక 700-800 మంది జనాలు చుట్టూతా. చాలా బాగుంటుంది. అసలు మీరు చెప్తుంటే గూస్బంప్స్ వస్తున్నాయి. నెవర్ బిఫోర్ సీక్వెన్స్ అనమాట. ఏంటి ఇంత అద్భుతంగా ఫైట్ చేయొచ్చా అన్నట్టుంటుంది ఆ ఫైట్. అండ్ మామూలుగా సుకుమార్ గారి సినిమాలన్నా ఆయన అసిస్టెంట్ లేదా ఆయన శిష్యుడు
బుజ్జి గారు ఐటెమ్ సాంగ్స్ గురించి మామూలుగా ఉండవనమాట. మాట్లాడుకోవడం గానీ, ఆ అవును. పాటలు ఉండే తీరు గానీ ఒక రేంజ్‌లో ఉంటాయి. సో, 'పెద్ది' ఐటెమ్ సాంగ్ కూడా ఎంత డిస్కషన్ నడిచిందంటే అంత నడిచింది. సో, ఎలా వచ్చింది ఐటెమ్ సాంగ్? నిజంగా 'సుకుమార్' గారు అనే మార్కే ఐటెమ్ సాంగ్. ఆ! ఇంకా బుచ్చిబాబు గారు కూడా అసలు ఈ సాంగ్‌ని చాలా రోజులు మొత్తం డిస్కస్ చేసేవాళ్ళన్నమాట లిరిక్స్. హ్మ్. సరదాగా ఈ లిరిక్స్ విని మాకు కూడా ఒకటి 2 సార్లు వినిపించారు. ఆ! సార్ చాలా బాగున్నాయి. చాలా క్యాచీగా ఉన్నాయి అని. అసలు సాంగ్ రిలీజ్ అవ్వగానే వైరల్ అయిపోతది ఫస్ట్ థింగ్. హ్మ్. అన్నిటికంటే ముందు రామ్ చరణ్ గారు చాలా గ్రేట్ డాన్సర్. ఆయన అసలు నాకు నాకు ఫేవరెట్ డాన్సర్ అండి రామ్ చరణ్ గారు. నేను పెద్ద ఫైట్లు అయిపోయాయి. అంటే అందరూ పోటీ పెట్టుకుంటారు కదా! వాళ్ళు వీళ్ళు అని. ఆ! నేను ఎప్పుడు రామ్ చరణ్ గారి పేరు చెప్పేవాడిని. అంటే బికాస్ ఆ గ్రేస్ చాలా న్యాచురల్‌గా ఉంటది ఆయన గ్రేస్. కరెక్ట్ సార్. చాలా న్యాచురల్‌గా ఏస్తారు. కష్టపడినట్టు అనిపించదు. హ్మ్. చాలా న్యాచురల్‌గా అనిపిస్తది. సో, కానీ ఈ అన్నీ వేరు. ఐటెమ్ సాంగ్ 'పెద్ది' ఐటెమ్ సాంగ్‌లో అసలు డాన్స్ చేశారండి. మెస్మరైజ్ అయిపోతారసల. మెస్మరైజ్ అయిపోతారు. సరే ఒకసారి 'సుకుమార్' గారు కూడా అన్నారు. ఆయన మైండ్‌లో ఏముందో నాకు అర్థం కావట్లేదు. మొన్న ఏదో ఇంటర్వ్యూ నేను చూశాననమాట. ఆయన మైండ్‌లో ఏముందో అర్థం కావట్లేదు. అసలు అలా డాన్స్ ఎలా ఏస్తున్నారని. మేము చూస్తున్నప్పుడు స్టన్ అయిపోయి చూడడమేనండి. మేము ఐటెమ్ సాంగ్‌లో మేము కూడా ఉంటాము. మేము స్టన్ అయిపోయి చూడడమే. హ్మ్. ఆయన ఏస్తుంటే మేమే మర్చిపోవడమే అంతా. అంత బావుంది. ఓకే. ఐటెమ్ సాంగ్‌లో మీరు గూడా ఉంటారంటే అందరం అంటే ఇట్స్ ఆ! చాలా పెద్ద లెవెల్‌లోనే ఉంది. ఎందుకంటే అయ్యో! చాలా పెద్ద లెవెల్‌లో మీరొక ఉంటది. గ్యాంగు, ఆయనొక గ్యాంగు అయినా హ్మ్. గాని అక్కడంటే చాలా పెద్ద లెవెల్ ఉంటది. అసలు ఐటెమ్ సాంగ్ కూడా అంతే హ్యూజ్ సెట్ అసలు 'జానీ మాస్టర్' హ్మ్. రాక్ చేశారసల. హ్మ్. ఆహ్, మేడం గూడా ఉన్నారు. 'శృతి హాసన్' గారు గూడా హ్మ్. చాలా బా చేశారు. సూపర్. అయితే మనం ఇప్పుడు ఇందాక